ఇది చాలా తప్పు అంటున్నాం. అంటే ఏదైతే గతంలో వక్ఫ్ బోర్డులో సభ్యులుగా కేవలం ముస్లింలు మాత్రమే ఉండాలి, ఇప్పుడు ముస్లింలేతరులను కూడా ఇద్దరిని ఖచ్చితంగా చేర్చాలని చెప్పారు. సరే, దీన్ని మీరు ఖండిస్తున్నారు. కాకపోతే మహిళలని కూడా ఇద్దరిని ఖచ్చితంగా పెట్టాలని చెప్పారు. దీన్ని మీరు ఇప్పుడు స్వాగతిస్తున్నారు. దాకా లేరా అండి సార్? ఇప్పుడు మన మన మీ తెలంగాణలో ఉన్నటువంటి కోర్టులో మహిళలు లేరా? నా రాష్ట్రంలో ఉన్నటువంటి దీంట్లో మహిళలు లేరా? ఆసియా డాక్టరేట్ ఆవిడ, లాయర్ ఆవిడ ఉంది. దాని తర్వాత తమీం అన్సారియా మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, ఇద్దరు మహిళలు ఉన్నారు. దీంట్లో వీళ్ళు ప్రత్యేకంగా సాధించింది ఏంటి? ఉమ్. ఇది ఓన్లీ ఏంటంటే ఒక మెస్మరైజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్నారు కదండి, మీరు ఇప్పుడు తీసుకొచ్చేది ఏంటి? ఓకే, మరొక విషయం, ఇక్కడ 1995లో పివి నరసింహరావు గారి టైంలో వక్ఫ్ చట్ట సవరణకు సంబంధించి అప్పుడు కూడా ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది, పాస్ అయింది. దాని ప్రకారం ముస్లింలు లేకపోతే వక్ఫ్ ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా కనుక ప్రకటిస్తే దాంట్లో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు, కోర్టుల జోక్యం ఉండకూడదని ఆ రోజు చట్టంలో క్లియర్గా ఉంది. సో దాని మీద అంటే దాని మీద తప్పు. ఇది ఏంటంటే మిస్కన్సెప్షన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో నుంచొని బోర్డు పాతేసి ఇది వక్ఫ్ బోర్డు భూమి అంటే ఇంకా అది వక్ఫ్ బోర్డు అయిపోయింది, ఇంకా ఎవ్వరు ఏం చేయడానికి వీలు లేదు అన్నట్టుగా ప్రాపగండా నడుపుతున్నారు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ సార్. వక్ఫ్ బోర్డ్ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిధిలో నడిచేటటువంటి సంస్థ. దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. మీరు ఒక్క సంవత్సరం 11 నెలలకి మాత్రమే ఒక హాజీ గాని లేకపోతే ఒక ముత్తవల్లి గాని రెంట్కి ఇవ్వగలడు. ఏమంటారు, వేరే వాళ్ళకి అతను లీజ్ కి ఇవ్వగలడు. కానీ 3 సంవత్సరాలకు కావాలంటే కనుక బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడాను అప్పుడు మీరు ఇంకా లాంగ్ లీజ్ కి కావాలంటే కనుక మీరు ప్రభుత్వం నుంచి జీవో రావాలి. ఇందులో డైరెక్ట్ గా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీ అండర్ లో నడుస్తుంది. ఇదంతా ఏంటంటే సార్ ఒక ఫేక్ ప్రాపగండా. అది కాకుండా ఇది ఎక్కడ కూడాను మనం ఉంటారు, ఎక్కడ కూడాను వేరే రకంగా ఏది ఉండదు. ఏ భూమి కనిపిస్తే ఆ భూమి వీళ్ళది అని చెప్పేయడానికి ఉంటుంది అంటే కనుక ఇది మనం అనాగరిక కాలంలో నడవట్లేదు సార్. మనం ఇదేంటంటే జస్ట్ వాట్సాప్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ప్రచారం.